రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్ లో బీజేపీ గతంలో మాదిరిగా సీట్లను కైవసం చేసుకోలేకపోయింది. దీంతో ఆ ప్రభావం ఇప్పుడు పరోక్షంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై చూపుతోంది. రాజస్థాన్ బీజేపీలో ముసలం మొదలైందే. పార్టీ సీనియర్ నేత కిరోడి లాల్ మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి? రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 14 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే గతంతో పోలిస్తే బీజేపీకి రాజస్థాన్లో లోక్సభ సీట్లు చాలా వరకు తగ్గాయి. ఈ ప్రభావమే ఇప్పుడు రాజస్థాన్ బీజేపీని ఇబ్బందులకు గురిచేస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో తూర్పు రాజస్థాన్లోని 7 లోక్సభ స్థానాల్లో ఒక్క సీటును బీజేపీ కోల్పోయినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి కిరోడి లాల్ మీనా. తూర్పు రాజస్థాన్లోని 7 సీట్లలో బీజేపీ 4 స్థానాలను కోల్పోయింది. దీంతో బీజేపీ నేత కిరోడి లాల్ మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో తూర్పు రాజస్థాన్లో బీజేపీ పరాజయానికి తాను బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశానని చెబుతున్నారు కిరోడి లాల్ మీనా. వాస్తవానికి కిరోడి లాల్ మీనా తూర్పు రాజస్థాన్లోని మొత్తం 7 స్థానాల్లో ఏ ఒక్క సీటులో బీజేపీ ఓడినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు కిరోడి లాల్ మీనా. అయితే మీనా పైకి ఎన్ని చెబుతున్నప్పటికీ ఆయన రాజీనామాకు వేరే కారణాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం తనను పెద్దగా పట్టించుకోవడం లేదని కిరోడి లాల్ మీనా భావిస్తున్నారట. మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ దాన్ని ఇంకా సీఎం ఆమోదించలేదు. బీజేపీ సీనియర్ నేత కిరోడి లాల్ మీనా పార్టీ నాయకత్వంపై చాలా కాలం నుంచి కినుకు వహిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తన సోదరుడికి బీజేపీ టికెట్ నిరాకరించడం కిరోడి లాల్ను బాధించింది. దీంతో పాటు తన వయసు వారే అయిన 2 నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టి తనకు మొండి చేయి చూపించారనే బాధలో కూడా ఉన్నారు. కిరోడి లాల్ మీనా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు లోక్సభకు, 1 సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేబినెట్లో మీనాకు వ్యవసాయ శాఖ కేటాయించారు. సాధారణంగా వ్యవసాయ శాఖను కేటాయించే మంత్రికి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు కూడా అప్పగిస్తారు. అయితే ఆ 2 శాఖలను వేరే వారికి అప్పగించారు. వీటన్నిటితో కిరోడి లాల్ మీనా పార్టీ నాయకత్వంపై కినుకు వహిస్తున్నారు. రాజస్థాన్లో సీనియర్ నేత వసుంధరాజేను బీజేపీ నాయకత్వం పక్కన పెట్టింది. భజన్ లాల్ శర్మను సీఎంను చేసింది. మేవార్ ప్రాంతంలో సీనియర్ నేతగా ఉన్న గులాబ్ చంద్ కటారియాను అస్సాం గవర్నర్గా నియమించారు. బీజేపీలో సీనియర్ నేతలుగా ఉన్న వారికి పార్టీ నాయకత్వం ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని టాక్ ఉంది. దీంతో పాటు కొత్త వారికే పదవులు దక్కుతున్నాయి. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోయింది. 2014, 2019లో మాదిరిగా 2024లో బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఈ క్రమంలోనే కిరోడి లాల్ మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేయడం వంటి పరిస్థితులు రాజస్థాన్ బీజేపీలో ముసలం మొదలైందా అన్న ఊహాగానాలకి తావిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కిరోడి లాల్ మీనా రాజీనామా చేయడం బీజేపీలో పెనుదుమారాన్ని రేపింది. భజన్ లాల్ కేబినెట్లో కిరోడి లాల్ మీనా సీనియర్ నేత. అలాంటి నాయకుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయడం అధికార పార్టీలోని విభేదాలను బయటపెట్టింది. తూర్పు రాజస్థాన్లో కిరోడి బాబాగా ప్రసిద్ధి చెందిన ఈ గిరిజన నాయకుడు జూలై 4న తన రాజీనామాను బహిరంగంగా ప్రకటించారు. కిరోడి లాల్ మీనా తన రాజీనామాను 1 నెల క్రితం ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు సమర్పించినట్లు పేర్కొన్నారు. కిరోడి లాల్ రాజీనామాపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. పార్టీ నాయకత్వంపై కిరోడి లాల్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, అందుకే రాజీనామా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాను సీఎంపై కానీ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో లేనని, తాను ఏ పదవిని కోరుకుని చెబుతూ తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానంటూ కిరోడి లాల్ స్పష్టం హాట్ టాపిక్గా మారింది. కిరోడి లాల్ మీనా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడానికి కారణాలు ఏవైనా ఈ పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతోంది. తూర్పు రాజస్థాన్లో ఓటమికి తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని చెప్పినప్పటికీ అది బీజేపీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
రాజస్థాన్ అసెంబ్లీకి 5 కీలక ఉప ఎన్నికలకు ముందు కిరోడి లాల్ మీనా రాజీనామా చేయడం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. 5 ఉప ఎన్నికల్లో 3 ఆదివాసీల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో ఉన్నందున మీనా రాజీనామా చేసేందుకే పట్టుబడితే బీజేపీకి ఎన్నికల పరీక్ష చాలా కఠినంగా మారే అవకాశం ఉంది. దీంతో తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పార్టీ అధినేత జేపీ నడ్డా. ఈ పరిణామాల నేపథ్యంలో కిరోడి లాల్ మీనా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేక పార్టీ అధిష్టానం సూచనను స్వీకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ లో బీజేపీ సీనియర్ నేత కిరోడి లాల్ మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. కిరోడి లాల్ మీనాను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పార్టీ అధిష్టానం కోరడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.